గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో మీకోసం నేను చాలా అన్ని న్యూస్ పేపర్లు చదివి కవర్ అయ్యి ఇంపార్టెంట్వి నేను కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసి మీకు రాసుకొని మీకు చెప్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ వ్యర్థాలు బంగారం కాను. అంటే ఈ వ్యర్థాలు అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే మన సిస్టమ్ కంప్యూటర్స్, ఓకేనా, ల్యాప్టాప్స్, లేదంటే ట్యాబ్స్, ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనమాట. సో వాటి వ్యర్థాల నుంచి బంగారం తయారు చేయడం అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి బంగారాన్ని వెలికి తీసే అద్భుతమైన విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారనమాట. ఇలా సేకరించినటువంటి స్వర్ణాన్ని అంటే ఇలా సేకరించినటువంటి బంగారాన్ని ఉపయోగించి వాతావరణంలో ఉన్నటువంటి హానికరమైన కార్బన్ డైఆక్సైడ్ని ప్రయోజనకరంగా అంటే మనకు ఉపయోగపడే విధంగా ఉండే సేంద్రియ పదార్థాలుగా కూడా మార్చే వీలుండడం మరొక విశేషం ఈ పద్ధతిలో. ఓకేనా? అంటే ఫస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలని బంగారం లాగా వెలికి తీస్తున్నారు. ఆ బంగారం ఉపయోగించేసి ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి హానికర కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది కదా, ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ప్రయోజనకర సేంద్రియ పదార్థాలుగా మార్చే వీలు కూడా ఉంటుందన్నమాట. సో ఏ శాస్త్రవేత్తలు? అమెరికా శాస్త్రవేత్తలు. సో దీనితో పాటు అటు వ్యర్థాల బెడదతో పాటు ఇటు పర్యావరణ సమస్య కూడా విరుగుడు లభిస్తుంది. ఓకేనా? సో మనకి ఎవ్రీ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్ టన్నుల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయంట. అందులో 20% మాత్రమే రీసైకిల్ చేయగలుగుతున్నారు. ఓకేనా? అంటే సంవత్సరానికి ఎన్ని మిలియన్ టన్నులు ఈ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయంటే 62 మిలియన్ టన్నులు. అందులో మనం రీసైకిలింగ్ చేసేది ఓన్లీ 20% మాత్రమే చేస్తున్నామంట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు బంగారు గని లాంటివి. ఒక టన్ను ఈ వ్యర్థాల్లో లభించే బంగారము ఒక టన్ను బంగారు ముడి ఖనిజం నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం కన్నా కూడా 10 రెట్లు అధికమంట. అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో ఉన్నటువంటి బంగారం వాల్యూ నిజమైన బంగారం ముడి ఖనిజం నుంచి వచ్చే దానికన్నా కూడా 10 రెట్లు అధికంగా ఉంటుంది. నెక్స్ట్ 2030 నాటికి ఏటా 80 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ వ్యర్థాలు వస్తాయని అంచనా. అంటే ఇప్పుడు ఎంత 62 మిలియన్ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి కదా, అదే 2030 నాటికి ఆ 62 మిలియన్ టన్నులు కాస్త 80 మిలియన్ టన్నుల మెట్రిక్ టన్నులుగా ఈ వ్యర్థాలు వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డుల నుంచి బంగారు అయాన్లు, నానో రేణువులను సేకరించడానికి అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎవరు అంటే ఇప్పుడు మనం అమెరికాలో అన్నాం కదా, ఆ అమెరికాలో శాస్త్రవేత్తలు కార్నెల్ విశ్వవిద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు అనమాట. వాళ్ళు ఎలా వెలికి తీస్తున్నారంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో ఉన్నటువంటి సర్క్యూట్ బోర్డుల నుంచి నానో రేణువులను సేకరించడం, ఓకే, వీటి ద్వారా బంగారాన్ని తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ప్రక్రియ కోసము వాళ్ళు ఉపయోగించే టెక్నాలజీ అంటే VCOF అంటే ఏంటి, వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. ఓకేనా? ఈ ప్రక్రియ కోసం వాళ్ళు ఉపయోగించేది ఏంటి అంటే వినైల్ లింక్డ్ కోవలెంట్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్. ఇవి రంధ్రాలతో కూడినటువంటి స్ఫటిక పదార్థాలు అనమాట. ఓకేనా? ఈ VCOF లను రెండు పదార్థాలు ఉపయోగించి ఏంటంటే టెట్రా థయాఫుల్విలిన్ అండ్ టెట్రా ఫినైల్ ఇథలిన్, ఈ రెండు పదార్థాలను ఉపయోగించి ఈ VCOF లను తయారు చేస్తున్నారు. ఇందులో TTF ఉంది కదా, అంటే టెట్రా థయాఫుల్విలిన్. సో దీనితో తయారైనటువంటి VCOF కి బంగారాన్ని 99.99% ఒడిసిపట్టే సామర్థ్యం ఉంది. అంటే దీనితో తయారైనటువంటి VCOF ఉంటుంది కదా, అంటే ఈ VCOF అనేది రెండు పదార్థాలతో తయారవుతుంది. కానీ ఈ రెండింటిలో కూడా ఈ పదార్థంతో తయారయ్యే VCOF కి మనకి ఏంటంటే 99.99% బంగారాన్ని ఒడిసిపట్టే సామర్థ్యం కూడా ఉందన్నమాట. ఓకేనా? దీనికి కారణం ఏంటంటే అందులో సల్ఫర్ పుష్కలంగా ఉండడం. ఓకే, బంగారం సల్ఫర్ కి సహజ సిద్ధంగా ఆకర్షమవుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఒడిసిపట్టే సామర్థ్యం ఉంటుంది. నెక్స్ట్ నికెల్, రాగి వంటి ఇతర లోహాలను స్వల్పంగానే ఆకర్షిస్తుంది. ఓకేనా? సల్ఫర్ని ఎక్కువ ఆకర్షిస్తుంది కానీ రాగి, నికెల్ని మాత్రం తక్కువగానే ఆకర్షిస్తుంది. 16 సార్లు పునర్వినియోగానికి ఇది అనువుగా ఉంటుంది. అంటే మనం 16 టైమ్స్ రీసైక్లింగ్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బంగారంతో నిండినటువంటి ఈ VCOF ను కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ని సేంద్రియ పదార్థంగా మారుస్తుంది. ఏ ప్రక్రియ ద్వారా? కార్బాక్సిలేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ VCOF అనే ప్రక్రియను CO2 ను సేంద్రియ పదార్థంగా మారుస్తుంది అనమాట ఈ టెక్నాలజీ. నెక్స్ట్ బంగారాన్ని ఎలక్ట్రానిక్ విధానాల్లోని సర్క్యూట్ మెమరీ చిప్లలో కనెక్టర్లుగా వాడతారు. ఈ లోహానికి తుప్పు పట్టదు, దీనికి విద్యుత్ వాహకత కూడా ఎక్కువ అనమాట. అంటే ఈ బంగారాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లలో అంటే సర్క్యూట్ బోర్డులలో, నెక్స్ట్ మెమరీ చిప్లలో ఉపయోగిస్తారు అనమాట. వీటికి విద్యుత్ వాహకత కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నికెల్, కొబాల్ట్ వంటి లోహాలతో కలిసి దీన్ని వినియోగిస్తే మనకి ఎక్కువగా ఉంటుంది. అది ఫస్ట్ కరెంట్ అఫైర్. మనకి సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఐదవ తరం యుద్ధ విమానం ఆమ్కా అనమాట. ఇది సెకండ్ కరెంట్ అఫైర్. సో కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో నేటి నుంచి అంటే ఈ రోజు నుంచి 5 రోజులు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగబోతుంది. అంటే ఏరో ఇండియా స్పేస్ మనకి 2025 అనేది ప్రదర్శనలు జరగబోతున్నాయి ఈ రోజు నుంచి 5 డేస్. సో ఎవరి తోడ్పాటుతో అంటే హాల్, ఓకేనా, అండ్ DRDO హాల్ అండ్ DRDO తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఎన్ని దేశాలు పాల్గొంటాయంట? 90 దేశాలు పాల్గొని వాళ్ళ రక్షణ, అంతరిక్ష వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. నెక్స్ట్ ఇందులో హైదరాబాద్కు చెందిన వార్టెక్ అనే సంస్థ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థలు ఇందులో పాల్గొని తమ కొత్త రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. అంటే మన హైదరాబాద్కు చెందినటువంటి సంస్థలు కూడా ఈ ఏరో ఇండియా 2025లో పాల్గొనబోతున్నాయి. అక్కడ వాళ్ళ రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి అనమాట. నెక్స్ట్ భారత్ దేశీయ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా అంటే ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఈ 5వ తరం యుద్ధ విమానం ఆమ్కాని తొలిసారిగా ఏరో ఇండియా 2025లో ప్రపంచానికి చూపించబోతున్నారు. సో ఇదేంటంటే AI ఆధారిత, అంటే కృత్రిమ మీద ఆధారిత, ఎలక్ట్రానిక్ పైలట్ అండ్ నెట్ ఆధారిత, అంటే ఏ వ్యవస్థలు అనేది కూడా ఇంపార్టెంట్. వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ ఆమ్కా యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది AI ఆధారితంగా పనిచేస్తుంది, AI ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ గా పనిచేస్తుంది, నెక్స్ట్ నెట్ ఆధారిత వ్యవస్థగా కూడా ఈ ఆమ్కా పనిచేస్తుంది అనమాట. సో ఈ విమానం యొక్క సొంతం ఇవి ప్రత్యేకతలు. ఈ లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తాను సొంతంగా పనిచేస్తుంది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని బరువు ఎంత అంటే 25 టన్నుల బరువు ఉండే లోహ విహంగం మానవ
సహితంగా మరియు మానవ రహితంగా అంటే రెండు విధాలుగా ఉపయోగపడేలా ఈ ఆమ్కాని రూపొందించారనమాట. అంటే ఇది మానవ సహితంగా పనిచేస్తుంది, నెక్స్ట్ మానవ రహితంగా కూడా ఇది పనిచేస్తుంది. సో బెంగళూరులోని DRDO ADA ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని రూపొందించింది. ఈ ఆమ్కాని ఎవరు రూపొంది అంటే దీని డిజైన్ ఎవరు రూపొందించారు అంటే బెంగళూరులోని DRDO అండ్ ADA రూపొందించింది. మరి హైదరాబాద్కి చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఏం చేసిందంటే ఈ ఆమ్కా యొక్క ఫ్యాబ్రికేషన్ పనులను పూర్తి చేసింది అనమాట. అంటే దీంట్లో బెంగళూరుది అండ్ హైదరాబాద్ కూడా ప్రధాన పాత్ర ఉందన్నమాట. ఓకేనా. బెంగళూరు ఏమో డిజైన్ రూపొందించింది, హైదరాబాద్కి చెందిన వేమ్ టెక్నాలజీస్ వచ్చేసి ఏంటి అంటే దానికి ఫ్యాబ్రికేషన్ పనులను పూర్తి చేసింది. ఈ సంస్థ ఇప్పటికే తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన మధ్య భాగాలను కూడా తయారు చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి రక్షణ సంస్థ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, మనకి మిదాని అని ఉంటుంది హైదరాబాద్ లో. ఆ మిదాని లిమిటెడ్ అనేది 3 కొత్త ఉత్పత్తులని ఏరో ఇండియా ప్రదర్శనలో ఆవిష్కరించనుంది. అవి ఏంటి అంటే ఆయుధ ఉత్పత్తుల కోసం నికెల్ మిశ్రమ లోహాన్ని అభివృద్ధి చేసింది. అంటే ఆయుధాలను ఉత్పత్తి చేయడానికి నికెల్ మిశ్ర లోహాన్ని అభివృద్ధి చేసింది అనమాట. నెక్స్ట్ ఇస్రో ప్రయోగించేటువంటి GSLV MK3 PSLV ల కోసం ప్రత్యేకంగా స్టీల్ మిశ్రమ లోహాలని, టైటానియం అలాయిస్ ని, సూపర్ అలాయిస్ ప్లేట్స్ ని రూపొందించింది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఆయుధ ఉత్పత్తుల కోసం నికెల్ మిశ్రమ లోహం. ఇస్రో ప్రయోగించేటువంటి రాకెట్స్ ఉన్నాయి కదా GSLV MK3 PSLV ల కోసం ఏమో స్టీల్ మిశ్రమ లోహాలు, నెక్స్ట్ టైటానియం అలాయ్ అండ్ సూపర్ అలాయ్ ప్లేట్స్ ని కూడా రూపొందించింది అనమాట. నెక్స్ట్ అస్రక్షిపని ఇతర ఉత్పత్తుల సంబంధిత సాంకేతిక బదలాయింపుల ఒప్పందాలు ఏరో ఇండియాలో ఉండబోతున్నాయి. అంటే అస్రక్షిపని నెక్స్ట్ వేరే ఉత్పత్తులకు సంబంధించినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు కూడా ఏరో ఇండియాలో ఉండబోతున్నాయని DRDO తెలిపింది. నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి తీర రక్షణపై తిరుగులేని విన్యాసాలు. అంటే విశాఖపట్నంలో జరగనున్నాయి ఇవి. సో ఈ తీర రక్షణపై జరిగే విన్యాసాలను ఏమంటారంటే ట్రోఫెక్స్ 2025 విన్యాసాలు. ఇది తీర భద్రతలో భాగంగా త్రివిధ దళాలు పాల్గొంటాయి. ఇది ఎక్కడ జరుగుతున్నాయంటే విశాఖపట్నంలో జరగనున్నాయి. ఇందులో త్రివిధ దళాలు అంటే నావిక, పదాతి, వాయుసేన, తీరగస్తీ దళాలు భాగస్వామ్యంగా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే యుద్ధ నైపుణ్య ప్రదర్శన, సమగ్ర స్పందన, జాతి యొక్క రక్షణ, ఓకేనా, తీర భద్రత ఇవన్నిటికీ అనుసరించినటువంటి విధానాలపై విన్యాసాలు జరగనున్నాయి. అంటే వీటి కోసం ట్రైనింగ్ లాగా అనమాట. ఈ విన్యాసాల ముందు యుద్ధానికి వెళ్లే ముందు మనం ట్రైనింగ్ చేసుకుంటాం, అంటే చెక్ చేసుకుంటాం కదా, అట్లా యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించడం, సమగ్ర స్పందన ఎలా ఉంది, అంటే మన పదాతి దళాల యొక్క స్పందన ఎలా జరుగుతుంది, జాతి రక్షణ ఎలా ఉంది, తీర భద్రతకి ఎటువంటి తోడ్పాటును అందిస్తాయి అనేది ఈ విన్యాసాలు మనకి విశాఖపట్నంలో జరగనున్నాయి. ఓకేనా. అది థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఏంటి అంటే లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్ వచ్చేసి మనకి ఇప్పుడు హైటెక్స్లో అంతర్జాతీయ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సదస్సు బ్రాంకాస్, దాన్ని బ్రాంకాస్ 2025 అని కూడా అంటారు. సో ఈ సదస్సు జరగనుంది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మరణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే లంగ్ క్యాన్సర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 18 లక్షల మరణాలు జరుగుతున్నాయంట. అది ఎవరు చెప్పారు అని అంటే యశోద హాస్పిటల్ డైరెక్టర్ MD అనేటువంటి GS రావు గారు అన్నారు. నెక్స్ట్ ఈ ఇతర క్యాన్సర్ల కన్నా అంటే వేరే క్యాన్సర్ల కన్నా కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ అంట. ఎందుకు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఈ క్యాన్సర్ మనకి బయటపడడమే 3rd స్టేజ్లో కానీ 4th స్టేజ్లో కానీ నిర్ధారణ అవుతుందంట. అందుకని వాళ్ళలో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ భారతదేశంలో అన్ని క్యాన్సర్ కేసుల్లో లంగ్ క్యాన్సర్ కేసులు అనేది 8.5% ఉన్నాయంట. ఓకేనా. అది ఫోర్త్. ఫిఫ్త్ వచ్చేసి ఏంటంటే డీవార్మింగ్ తో పొట్టలేని నట్టల కట్టడి. అంటే కడుపులో మనకి అంటారు కదా చిన్నప్పుడు నులి పురుగులు ఉంటాయి, బలపాలు తింటే, మట్టి తింటే అంటారు కదా, అదనమాట. పిల్లల కడుపులలో నట్టల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను అంతం చేయడం కోసం మన భారత ప్రభుత్వం 2015 నుంచి జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రారంభించిందనమాట. ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు అంటే ఫిబ్రవరిలో అండ్ ఆగస్టులలో 6 మంత్స్కి ఒకసారి అనమాట NDD రోజున అన్ని రాష్ట్రాల్లో డీవార్మింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ పిల్లలకి ఆల్బెండజోల్ మాత్రలను మింగిస్తున్నారనమాట. సో ఈ రోజు ఫిబ్రవరి 10th ఈ రోజు జరుగుతుందన్నమాట ఈ కార్యక్రమం. అందుకే ఇది న్యూస్ లో ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు నిర్వహిస్తారు అంటే వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నారనమాట. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఈ రోజు కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను అన్ని న్యూస్ పేపర్లు చదివి కవర్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ అన్నవి నేను మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో మీకు నచ్చింది అంటే ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.